మనసే మహాశక్తి ఛానల్కు స్వాగతం. ఈ సృష్టికి మూలాధారమైన శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకానికి రావడానికి ప్రధాన కారణం భృగు మహర్షి అహంకారం మరియు లక్ష్మీదేవి అలక. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో మునులు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికివ్వాలనే చర్చ రాగా అత్యంత శాంతమూర్తి ఎవరో తెలుసుకోవడానికి భృగు మహర్షిని నియమిస్తారు. భృగువు మొదట సత్యలోకానికి వెళ్లగా బ్రహ్మ గమనించలేదు. కైలాసంలో శివుడు పట్టించుకోలేదు. చివరకు వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవితో కలిసి శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న విష్ణువు కూడా భృగువు రాకను గమనించలేదు. దీనిని అవమానంగా భావించిన భృగు మహర్షి ఆగ్రహంతో విష్ణువు వక్షస్థలంపై తన కాలుతో తన్నాడు. అయితే విష్ణువు కోపగించుకోకుండా మహర్షి పాదాన్ని ఒత్తుతూ ఆయన పాదంలో ఉన్న అహంకార కన్నును చిదిమేసి శాంతంగా మన్నించాడు. కాని లక్ష్మీదేవి నివసించే తన వక్షస్థలాన్ని ఒక సామాన్య ముని తన్నడం, దానికి తన భర్త క్షమాపణ చెప్పడం చూసి శ్రీమహాలక్ష్మి తీవ్ర అవమానానికి గురైంది. తన నివాస స్థానానికి గౌరవం లేని చోట తానుండలేనని విష్ణువును వదిలి భూలోకంలోని కరవీరపురానికి అంటే నేటి కొల్హాపూర్ వెళ్లి తపస్సు ప్రారంభించింది. ప్రాణప్రియమైన లక్ష్మీలేని వైకుంఠం శ్రీమహావిష్ణువుకు శూన్యంగా అనిపించింది. ఆమెను వెదుకుతూ తన దివ్యరూపమైన వైకుంఠాన్ని వదిలి ఒక సామాన్య మానవుడివలే శ్రీనివాసుడు అనే పేరుతో భూమికి దిగివచ్చాడు. పాదచారి అయి నడుస్తూ శేషాచలం అడవులకు చేరుకొని అక్కడ ఒక పుట్టలో తనను తాను దాచుకొని ఆహార పానీయాలు మాని లక్ష్మీదేవి ధ్యానంలో మునిగిపోయాడు. సాక్షాత్తు లోకనాథుడు ఇలా ఒక పుట్టలో ఆకలితో ఉండటం చూసి చలించిన బ్రహ్మా శివులు ఆవు దూడ రూపం దాచి ఆయన ఆకలి తీర్చడానికి సిద్ధపడ్డారు. మనసే మహాశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ కథపై మీ అభిప్రాయాన్ని మరియు ఓం నమో వెంకటేశాయ అని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఆవు దూడ రూపంలో వచ్చిన బ్రహ్మా శివులు శ్రీనివాసుడి ఆకలిని ఎలా తీర్చారు? ఆ తరువాత చోళరాజు చేసిన తప్పేంటి? స్వామివారికి గాయం ఎలా అయ్యింది? ఇవన్నీ తరువాతి భాగం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.